అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు ముఖ్యంగా మనము శ్వాసకోశ అలర్జీస్ అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాము. ఈ శ్వాసకోశ అలర్జీ అనేటివి ముఖ్యంగా 3 రకాలుగా కనిపిస్తుంటాయి. అందులో మొదటి దశ ముక్కు అలర్జీ లేదా నాజల్ అలర్జీ లేదా అలర్జిక్ రైనైటిస్ అంటుంటాము. రెండవ దశ బ్రోంకియల్ అలర్జీ, అంటే శ్వాసకోశ నాళము లోపల ఉన్నటువంటి శ్వాసకోశ గొట్టాల్లో వచ్చేటువంటి వాపు వలన కానీ, లేదంటే అవి వాటి వలన వచ్చేటువంటి సంకోచము, ఆ స్పాజం వలన కానీ వచ్చేటువంటి ఊపిరితిత్తుల సమస్యనే బ్రాంకియల్ అలర్జీ అంటాము. తర్వాత దశను, మూడో దశను సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా ఆస్తమా అని పిలుస్తుంటాము. ఇది అలర్జీలు ఎక్కువ పెరిగి ముదిరి లోపల ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి శ్వాసనాళాలు, ఆల్వెల్ అయినటువంటి ఈ గాలి మార్పిడి తిత్తుల్లో వచ్చేటువంటి దీర్ఘకాల వాపు వలన ఊపిరితిత్తుల యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోయి దీర్ఘకాలంగా వచ్చేటువంటి శ్వాస సంబంధ వ్యాధినే సిఓపిడి లేదా క్రానిక్ ఆస్తమాగా మనం చెప్పుకుంటుంటాము. ఈరోజు ఇందులో ముఖ్యమైనది మొదటి దశ అయినటువంటి ముక్కు అలర్జీ లేదా అలర్జిక్ రైనైటిస్ అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈ అలర్జిక్ రైనైటిస్ లేదా ముక్కు అలర్జీ అంటే ఏదైనా పదార్థం కానీ, మనం తీసుకున్న ఆహార పదార్థాలు కానీ, బయట వాతావరణంలో వచ్చేటువంటి కొన్ని దుమ్ము వంటి పదార్థాలు మన ముక్కులో పీల్చినప్పుడు జరిగేటువంటి రియాక్షన్ని ముక్కు అలర్జీ అంటాము. ఇది జరిగినప్పుడు చాలా వరకు ఇది అన్ని వయసుల వారిలో వస్తుంది. మరి ఎక్కువగా ఈ చలికాలం, శీతాకాలంలో ఎక్కువ మందిలో ఇది కనపడుతుంటుంది. వీటిలో మొట్టమొదటిగా ముక్కు అలర్జీ మొదలైనప్పుడు ముక్కు తుమ్ములు, అధికంగా తుమ్ములు రావడము, ముక్కు దిబ్బడేసిపోవడం అంటే మూసుకుపోవడము, తర్వాత ముక్కు నుండి నీళ్లు ఎక్కువగా కారుతున్నటువంటి లక్షణాలు ఉన్నప్పుడే దాన్ని మనం ముక్కు అలర్జీ లేదా అలర్జిక్ రైనైటిస్ అంటాము. వీటిలో ముక్కు లోపల ఉన్నటువంటి పాలిప్స్ కూడా వాపుకు గురయ్యి ముక్కులో ఊపిరి పోకుండా అడ్డుపడడం జరుగుతుంటుంది. తర్వాత ముక్కు లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్, పల్చని పొర, అది కూడా వాపుకు గురయ్యి ముక్కులో మంట పెట్టడం వంటి కూడా లక్షణాలు కనపడతాయి. అదేవిధంగా కళ్ళు ఎర్రబడము, కళ్ళ నుంచి నీళ్ళు కూడా కారుతుంటాయి. సో దీనికి ప్రధానమైన కారణాలు ముఖ్యంగా చల్లని వాతావరణం. చాలామందిలో చల్ల వాతావరణము, వర్షాలు పడేటప్పుడు కానీ, మంచు పడేటప్పుడు కానీ ఇది ఎక్కువగా ఈ యొక్క జబ్బు వస్తుంటుంది. అదేవిధంగా మనకు దుమ్ము కానీ, ధూళి కానీ ఇలాంటి పదార్థాలు తగిలినప్పుడు కొంతమందిలో ఈ అలర్జీ, ముక్కు అలర్జీ అనేది వస్తుంది. మరి కొంతమందిలో ఈ జంతువుల యొక్క సాకుడు జంతువుల యొక్క ఆ వెంట్రుకలు ముక్కులో పీల్చడం వల్ల కానీ, లేదా కొన్ని వాసనలు మనం పీల్చడం వల్ల కానీ, లేదా కొన్ని ఆహార పదార్థాలు మనం తినడం వల్ల కానీ, లేదా కొన్ని పానీయాలు తాగడం వల్ల కానీ ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి పదార్థం ద్వారా మనకు ఈ ముక్కు అలర్జీ అనేది వస్తుంది. ముఖ్యంగా అలర్జీ అంటే మనకు కామన్గా చెప్పాలంటే ఒక రియాక్షన్. మన శరీరానికి కానీ, మన శరీరం లోపల కానీ, శరీర పైన కానీ మనకు సరిపడినటువంటి ఏదైనా పదార్థం తగిలినప్పుడు ఆ యొక్క అలర్జీ అనేది మొదలవుతుంది. సో ఈ పదార్థాన్ని అలర్జెన్ అని కూడా అంటాము. కాబట్టి ఎక్కువగా చలికాలంలో కానీ, అననుకూల వాతావరణంలో ఈ యొక్క ముక్కు అలర్జీ ఎక్కువ కనపడుతుంటుంది. ఇది వచ్చిన వాళ్ళలో నేను చెప్పినట్టుగా ప్రధానమైన లక్షణము ముక్కు దిబ్బడేసిపోవడము, ముక్కు నుండి నీళ్లు కారుతుండడము, అధికంగా తుమ్ములు రావడం జరుగుతుంది. తర్వాత కళ్ళు ఎర్రగా అవడము, కళ్ళల్లో నీళ్లు కూడా రావడం జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి గొంతులో కూడా కసకస అనడము, తల బరువుగా మారడము, మనము సూర్యుని ఎండను కానీ, ఎక్కువ లైట్ని కానీ చూడలేకపోవడం వంటి లక్షణాలు కనపడుతుంటాయి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని మనము అలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కు అలర్జీ అని చెప్తుంటాము. సో దీనికి ముఖ్యంగా మనం దీని నుంచి కాపాడుకోవాల్సిన చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి అలర్జీ ద్వారా ఈ అలర్జీ వస్తుంది. కాబట్టి మీరు మీ అందరికీ మీరే ప్రతిరోజు గమనించి ఎటువంటి వాతావరణం, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో మీకు అలర్జీని వస్తుందో దాన్ని అవాయిడ్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్త. అదేవిధంగా మీ ఇళ్ళలో ఉన్నప్పుడు ఈ దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు, ఈ చెట్ల నుంచి వచ్చే పుప్పుడు వంటి ఇంట్లో ఉన్న చెట్ల నుంచి వచ్చేటప్పుడు
వాటిని నుంచి దూరం అవ్వడము చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ విధంగా చేసుకొని మీ అంతకు మీరు కొంతవరకు దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చాలా వరకు ఈ ముక్కు అలర్జీకి మనం ఇతర వైద్య శాస్త్రాల వరకు తాత్కాలికంగా దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది, తగ్గించినటువంటి వైద్యం అందుబాటులో ఉంది ఇప్పటి వరకు కూడా. అది వైద్య శాస్త్రంలో చెప్పేటువంటి విషయము. కానీ హోమియోపతి మందుల ద్వారా మీ యొక్క లక్షణాల ఆధారం చేసుకొని కొన్ని మందులు తీసుకోవడం వల్ల ఇది పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. ఒకటి, మీ యొక్క ఎటువంటి కండిషన్లో అలర్జీ వస్తుందో వాటిని అవాయిడ్ చేసుకోవడం. రెండవది, హోమియోపతిలో ఉన్నటువంటి కొన్ని మందులు చెప్తాను, అవి మీరు డాక్టర్ సలహా మేరకు వాడుకోవడం వల్ల పూర్తిగా నయం అవుతుంది. అందులో ముఖ్యమైనది అక్యునైట్ 200 అనే మందును సరైన మోతాదులో తీసుకోవడం వల్ల పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగానే ఎలిమ్ సెఫార్ 200 అనే మందు కూడా దీనికి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా రూస్టాక్స్ 200, డల్కెమ్రా 200, దాంతోపాటుగా పోథాస్ మదర్ టించర్ అని ఉంటుంది. అది కొన్ని చుక్కలు నీళ్ళు వేసుకొని రోజు వాడడం వల్ల కూడా ఇది పూర్తిగా నయం చేసుకోవచ్చు. అది ఎక్కువ ఉండి ఊపిరి ఆడినట్టున్నప్పుడు లాటా ఓరియంటాలిస్ అనే మదర్ టించర్ని కూడా మనం నీళ్ళలో వేసుకొని రోజు 2 పూటలు తీసుకోవడం వల్ల ఈ యొక్క ముక్కు అలర్జీని పూర్తిగా నయం చేసుకోవచ్చును. వచ్చే వీడియోలో మీకు బ్రాంకియల్ అలర్జీ గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరు లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.